నమస్కారం అండి. మనం ఇప్పుడు బలివేటి నాగచంద్రావతి గారు రచించిన 'తిరుగుబాటు' అనే కథనం విందామా? కాలుగాలిన పిల్లిలా హాల్లో అటూ ఇటూ తిరుగుతోంది లలితాంబ. పావుగంటలో 15 సార్లన్నా గోడగడియారం వంక చూసుంటుంది. ధ్యాసంతా అటే పెట్టి గేటు చప్పుడు ఎప్పుడవుతుందా అని చెవులు రిక్కించి మరీ వింటోంది. స్నేహితురాలి బర్త్డే పార్టీకని సాయంత్రం అనగా బయటకు వెళ్ళిన కూతురు రాత్రి 12 గంటలైనా ఇంటికి రాకపోతే ఏ తల్లైనా ఎంత గాబరా పడుతుందో అంత కంగారు పడుతోందావిడ. భర్త నిద్రపోతున్న గదిదాకా వెళ్ళి లేపనా వద్దా అని తటపటాయించి మళ్ళీ వెనక్కొచ్చింది లలితాంబ. ఆయన కానీ లేస్తే తనని సమాధానపరచడమో పరిష్కారం వెతకడమో చేయడు సరిగదా. పార్టీకి పంపించినందుకు తనకో 4, ఆలస్యం చేసినందుకు కూతురుకో 4 చివాట్లు వడ్డిస్తాడు. తనకంటే ఎక్కువ హడావిడి పడిపోతాడు. పోనీ కొడుకుని లేపుదామా అంటే, ఏంటమ్మా నీ గోల, పసిపిల్ల ఏమిటి తప్పిపోవడానికి, వస్తుందిలే వెళ్ళి పడుకో అని విసుక్కుంటాడు. ఆమెని చిన్నపిల్ల కాదు, అదే తన భయం. మొన్న సంక్రాంతికి 20 నిండినాయి దానికి. కంచె వేసి కాచుకోవాల్సిన సమయం. ఇలా అర్ధరాత్రి అయినా ఇంటికి చేరుకోకపోతే కంగారు పడకుండా ఎలా ఉండగలదు తను? 10 గంటలైనప్పటి నుంచి ఫోన్ చేస్తూనే ఉంది వచ్చేయమని. ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అంది. గంట క్రితం ఫోన్ చేసినప్పుడు అసలు పలకనే లేదు. బయలుదేరి చాలాసేపు అయింది ఆంటీ అంది పార్టీ ఇచ్చిన స్నేహితురాలికి ఫోన్ చేస్తే. ఇంకో అమ్మాయి కూడా ఉందిలేండి, 10 నిమిషాల్లో వచ్చేస్తారు తన గొంతులో గాబరా కనిపెట్టిగావును ధైర్యం చెప్పింది. కానీ ఏది 10 నిమిషాలు కాదు, ఆ మాట చెప్పి 30 గంట అయిపోయింది. ఇప్పటికీ అసలేదు. ఏం చేయటంరా భగవంతుడా. దండాల మీద దండాలు పెట్టేసుకుంటోంది లలితాంబ. దేవుడు కనికరించాడు. గేటు శబ్దమైంది. ప్రాణం లేచొచ్చింది ఆవిడకు. వీధి తలుపు తట్టక మునిపే దడాలన తీసి, నీకేమన్నా బుద్ధుందా? లోగొంతుకలోనే ఉగ్రమంతా చొప్పించి మండిపడబోయి షాక్ తిన్నట్టు ఆగిపోయింది. ఎదురుగా ఉంది తన కూతురేనా? వెళ్ళేటప్పుడు పూచిన తంగేళ్లా వెళ్ళిందే, ఇప్పుడేమిటి? తుఫాన్ తాకిడి తగిలిన దానిలా జుట్టు రేగిపోయి బట్టలు చెదిరిపోయి మొహాన రక్కులతో భయంతో బిక్క చచ్చిపోయి. జరిగిందేమిటో గ్రహించలేనంత లోకజ్ఞానం లేనిది కాదు లలితాంబ. పై ప్రాణాలు పైనే పోయినట్టయింది ఆవిడకు. కెవ్వుమని కేక వేయబోయి క్షణంలో తెలివి తెచ్చుకుంది. ఏడుస్తూ ఏదో చెప్పబోతున్న ఆమెని నోరు ష్ అన్న సంజ్ఞతో ఆపటమే కాకుండా చేత్తో నోరు మూసి లోపలికి లాగి తలుపులు మూసేసింది. లోపలికొచ్చాక కూడా ఆమెని చేయి వదలలేదు. మాట్లాడవద్దన్నట్టు పెదవుల మీద వేలుంచుకుని బెడ్రూంలోకి తీసుకెళ్లి తలుపు మూసి బరబరా బాత్రూంలోకి లాక్కెళ్ళింది. షవర్ కింద నిలబెట్టి నాప్ తిప్పింది. రక్కుల నుంచి కారుతున్న రక్తం, ఆమెని కళ్ళ వెంట కురుస్తున్న కన్నీళ్లు షవర్ నీళ్లతో పాటు కిందికి ప్రవహించాయి. స్నానం చేసి యువతలకు వచ్చిన ఆమెని తల తుడిచి ధూపం వేసింది లలితాంబ. వెక్కిళ్లతో కూతురు చెప్పిన మాటలను కన్నీళ్లతో వింది. గుండెల్లోని బాధంతా తీరేదాకా ఏడవనిచ్చింది. ఎర్రబారిన కళ్ళతో దీనంగా చూస్తోన్న ఆమెని తల గుండె కదుముకుని, నీకేం అవలేదు, జరిగిందంతా పీడకల. స్నేహితురాలింటి నుంచి నేరుగా ఇంటికి వచ్చేసావంతే, మిగతాదంతా మర్చిపో అంది దృఢంగా. కొద్దిగా తలపైకెత్తి, కంప్లైంట్ ఇవ్వద్దా అమ్మా బేలగా అడిగింది ఆమెని. ఉలిక్కి పడింది లలితాంబ. ఏమిటి కంప్లైంటా? మతిగాని పోయిందా? ఏమాత్రం బయటకు పొక్కినా తలెత్తుకోలేమని, నీ బతుకు నాశనమైపోతుందని నేను హడలి చస్తుంటే దండోరా వేసి మరీ చెప్పమంటున్నావా నువ్వు? నోర్ముయ్, నేను చెప్పినట్టు విను అదే దృఢత్వంతో అంది లలితాంబ. మళ్ళీ తలదించుకుంది ఆమెని అయిష్టంగా. అతి సామాన్యమైన ఇల్లాలు లలితాంబ. ఆదర్శాలు విప్లవాల జోలికి వెళ్ళదు. తప్పు చేసిన వాళ్ళకి తప్పనిసరిగా శిక్ష వేయించాలని కానీ, బుద్ధి వచ్చేలా బుద్ధి చెప్పాలని కానీ, తన మూలంగా సమాజానికి ఏదో వరగబెట్టాలని కానీ ఆత్రపడదు. తన కాళ్ళ కిందకి నీళ్లు రాకుండా ఉంటే చాలు అనుకుంటుంది. ఇప్పుడు పడిన పిడుగు ఛాయలు తన కూతుర్ని బాధించకుండా ఎలాగైనా కాపాడుకోవాలి. ప్రస్తుతం ఆవిడ ఆరాటం అదే. ఆమెని స్నేహితురాలకి ఫోన్ చేసి కూతురు క్షేమంగా ఇంటికి వచ్చేసిందని, తనే అనవసరంగా కంగారు పడ్డానని ఏమీ అనుకోవద్దని తడబడకుండా చెప్పేసింది. 10 రోజుల పాటు ఆమెనని ఇల్లు కదలనివ్వలేదు. కాలేజీకి కూడా వెళ్ళనివ్వలేదు. అడిగిన వాళ్ళకి పార్టీలో ఏం చెత్తదిందో, జ్వరం, మోషన్సు, మంచం వదలట్లా అని సాకులు చెప్పింది. చివరికి భర్తకి కొడుక్కి కూడా తెలియకుండా రహస్యం కాపాడుకొచ్చింది. నిన్నటి వరకు చక్కదనాల కూతుర్ని చూసుకుంటూ తెగ గర్వపడేది లలితాంబ. తన బిడ్డ అప్సరస, చదువులో సరస్వతి, ప్రతి సెమిస్టర్లోనూ ఫస్ట్ మార్కులే. క్యాంపస్ సెలక్షన్స్లో మంచి జాబ్ కూడా వచ్చేసింది. తామింకా పెళ్లి మాట తలపెట్టకపోయినా
వర్ల తరపు నుంచి రాయబారాలు అందుతున్నాయి అప్పటికే. పెళ్ళికేం తొందర? మేమంటే మేమంటూ ఐఏఎస్లు, బిజినెస్ టైకోన్లు క్యూలు కడతారు నా ఇంటి ముందు. వాళ్ళల్లో ఎంచుకుంటుంది నా బంగారు తల్లి అన్నంత దిలాసాలో ఉండేది నిన్నటిదాకా. ఇప్పుడు ఆమెని పెళ్లి చేసేయాలని తెగ తొందరపడిపోతోంది లలితాంబ. భర్త గోపాలరావు గారికి తెగ ఆశ్చర్యం. నా కూతురు ఆకాశం నుంచి ఊడిపడింది, ఏ జమీందారో వస్తే గాని ఇవ్వననేదానివి కదే, ఇప్పుడు ఈ బ్యాంక్ ఎంప్లాయీని రమ్మంటావేమిటి పెళ్లి చూపులకి అన్నారాయన. పంచితే తప్ప ఆ బాధ బరువుని మోయడం సాధ్యం కాక అప్పుడు బయటపడేసింది చావు కబురు చల్లగా అన్నట్టుగా కడుపులో దాచుకున్న దావానలాన్ని. తల్లడిల్లిపోయారాయన. పళ్ళు పటపట కొరికాడు కొడుకు. అప్పుడే చెప్పాల్సిందమ్మా అంటూ. ఏం చేస్తావు? అల్లరి చేసుకుంటే నీ చెల్లి బతికే బుగ్గే అవుతుందిరా, అందుకే నోరు నొక్కుకున్నాను అంది లలితాంబ వేదనగా. మాట్లాడలేకపోయారిద్దరు. ముందల్లా మనకు సరిపోదని వద్దనుకున్న సంబంధమే, ఏం చేస్తాం, తప్పదు. మా వసుంధర చెప్పింది కుర్రాడు చాలా నెమ్మదైనవాడు, బుద్ధిమంతుడు, మంచి సంస్కారవంతుడు అని. ఇక నేనేమీ ఆలోచించలేదు, వచ్చి అమ్మాయిని చూడమన్నాను అంది నిట్టూరుస్తూ. ఆ రోజు ఆమెనికి పెళ్లి చూపులు. పూర్వ పద్ధతిలోనే ఏర్పాట్లు జరిగాయి. అబ్బాయి సుదర్శన్ తల్లిదండ్రితో కలిసి వచ్చాడు. అంతకుముందే ఆమెని ఫోటో చూసి ఇష్టపడ్డా నేరుగా చూశాక మరింత ప్రసన్నులయ్యారు పెళ్లివారు. అందరి ఆమోదంతో సంబంధం ఖాయం చేసుకోబోయే ముందర వధూవరులిద్దరికీ కాసేపు ఏకాంతం కల్పించారు. జాగ్రత్తగా మాట్లాడు, ఏమాత్రం అనుమానం రానీకు సుమా పదే పదే చాటుగా కూతుర్ని హెచ్చరించింది లలితాంబ. బుద్ధిగా తల ఊగించింది ఆమెని. అయితే ఆ సమావేశ సమయాన్ని చాలా వరకు వరుడు సుదర్శనమే యూజ్ చేసుకున్నాడు. వాచాలత్వము కాదు, వాక్చాతుర్యము అనలేము. ఎదుటి వాళ్ళని ఆకర్షించే విధంగా కాస్త ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉన్నవాడు అతను. కొత్తదనం లేకుండా తనే మాట్లాడి ఆమెనికి కొత్తదనం పోగొట్టాడు. నువ్వు నాకు బాగా నచ్చావు అన్నాడు. ముఖ్యంగా నీ తేట కళ్ళు, చక్కని వంపున్న మెడ చాలా బాగున్నాయి అన్నాడు. తను పూర్తిగా ఈ కాలానికి చెందినవాడిని అన్నాడు. భార్య అంటే అత్తమామలకి, భర్తకి యంత్రంలా సేవ చేయాలనుకునేవాడిని కాదు అన్నాడు. తనది సంకుచిత మనస్తత్వం కాదన్నాడు. స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ ఉండాలన్నాడు. ఆమె ఉద్యోగం చేసుకోవటం తనకు సమ్మతమేనన్నాడు. వచ్చే జీతం తన ఇష్ట ప్రకారమే ఖర్చు చేసుకోవచ్చునన్నాడు. తను తెల్ల కాగితం వంటి వాడినని, తనకే విధమైన అఫైర్స్ లేవని అన్నాడు. ఆమె కూడా ఎలాంటి మొహమాటాలు, గోప్యత లేకుండా పారదర్శకంగా ఉంటే సంతోషిస్తానన్నాడు. తనతో సమానంగా చూసుకుంటానని, గౌరవిస్తానని అన్నాడు. అతను సృష్టించిన ఆ స్నేహ వాతావరణం మూలాన ఆమెని బిడియం నుంచి కొద్దిగా తెప్పరిల్లింది. ఎందుకో గాని ఇతను నన్ను సరిగా అర్థం చేసుకోగలడు అన్న విశ్వాసం కుదిరింది. మనసు మాట్లాడే ధైర్యాన్ని పుంజుకుంది. ఏది ఏమైనా ఆమె నిజాయితీగానే ఉండదలుచుకుంది. మీరే కాదు, మీ భావాలు కూడా నచ్చాయి సిగ్గుపడుతూ చెప్పింది ఆమెని. కాస్త ఆగి, జీవితాంతం కలిసి ఉండాల్సిన ఇద్దరి మధ్యన అరమరికలు, దాపరికాలు ఉండకూడదన్నారు. మీరు సరిగ్గా చెప్పారు. మనం అలాగే ఉండాలనుకుంటున్నాను నేను. ముందే మనం ఒకరినొకరం వెల్లడైపోదాం. నాకు జరిగిన యాక్సిడెంట్ మీకు చెప్తాను, దయచేసి వినండి. ఆమెని ఉన్నదున్నట్టుగా తన మీద జరిగిన అత్యాచారాన్ని చెప్పేసింది. బలవంతంగా నా ఇష్టానికి వ్యతిరేకంగా నాకు జరిగిన అవమానం అది. నా మనసుకి, శరీరానికి అయిన గాయం అది. అదేదో నా అపరాధం అన్నట్టు మా వాళ్ళు ఇది దాచిపెట్టడం నాకు నచ్చలేదు. ముందు ముందెప్పుడో అది బయటపడి మీరు నన్ను నిలయడం, మనస్పర్ధలతో, అనుమానాలతో ఇద్దరి జీవితాలు నరకప్రాయం అవడం నాకు ఇష్టం లేదు. నా వంతు తప్పు లేకుండా నిజం మీ ముందుంచాను. ఇక ఏ నిర్ణయమైనా మీ ఇష్టం. అప్పటికే సుదర్శన్ లేచి నుంచున్నాడు. ముఖ చివాట్లు పెట్టాడు తండ్రి ఆనందరావు. కొంప ముంచావు కదే, తల బాదుకుంటూ ఏడ్చింది లలితాంబ. నీకేమన్నా పిచ్చా? కస్సుమన్నాడు అన్న. ఏమాత్రం పశ్చాత్తాపపడలేదు ఆమెని. నిశ్శబ్దంగా మౌనాన్ని ఆశ్రయించిందంతే. పెదవి దాటితే పృథ్వీ దాటుతుందంటారు. గుప్పెట్లో ఉంచాల్సిన గుట్టు బట్టబయలు చేసింది తెలివి తక్కువ పిల్ల. అతగాడి మాట ఇంకెవరి చెవిలోనన్నా ఊదితేనో. 4 రోజులు నిద్రాహారాలు లేకుండా ఆ భార్యాభర్తలు పడిన ఆందోళన వర్ణనకు అతీతం. వెళ్ళి ఆ సుదర్శన్ చేతులు పట్టుకుందాం, దయుంచి ఆ విషయాలేవి వెల్లడి చేయొద్దు నాయనా అని వేడుకుందాం. ఆమెని ఎక్కడో గుజరాత్లో పనిచేస్తున్న మేనమామ దగ్గరకు పంపించేసి అక్కడే ఎవరితోనన్నా ముడిపెట్టించేయమందాం అన్నదాకా ఆలోచనలు చేశారు. చివరికి కట్టగట్టుకుని దేనిలోనైనా దూకేద్దాం అన్న దారుణమైన పరిష్కారం దాకా కూడా వెళ్ళిపోయారు. ఉష్ణగుండంలా ఉన్న వాతావరణంలోకి దూసుకొచ్చిన మలయమారుత వీచిక సుదర్శన్ నుంచి వచ్చిన ఉత్తరం. మీ అమ్మాయిని వివాహం చేసుకోవటానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు.
ఈ విషయం మీకు తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. ఈ వాక్యం మటుకు పైకి చదివి వినిపించారు గోపాలరావు గారు. ఇంట్లో పండగ వాతావరణం వెళ్ళి విరిసింది. అందరి మొహాల్లోనూ హర్షాతిరేకం. లలితాంబ కళ్ళల్లో ఆనంద భాష్పాలు. వాళ్ళనట్టు వెళ్ళనిచ్చి మిగతా ఉత్తరం చదివింది ఆమని. ఈ నిర్ణయం నా నుంచి వస్తుందని మీరు ఊహించుండరు. అవును, నిజమే. ఒక శీలం పోగొట్టుకున్న అమ్మాయికి తాళి కట్టే సాహసం చేస్తారనుకోరు ఎవ్వరు. కానీ నేను అందరిలాంటి వాడిని కాదు. నాదలాంటి ఇరుకు మనసు కాదు. నా గురించి నేను చెప్పుకోకూడదు కానీ నీది గొప్ప క్షమాగుణంరా అంటుంటారు నా స్నేహితులు. అది అతిశయోక్తి కాదు. బాధలో ఉన్న ఎవరిని చూసినా కరిగిపోతాను నేను. వాళ్ళు నాకు పడని వాళ్లే అవని, నేరస్తులవని, పాపాత్ములవని దీనావస్థలో కనబడితే చాలు. నా శాయశక్తుల వాళ్ళకి సాయం చేయకుండా ఉండలేను. ఏం చేయను? ఈ బలహీనత నాకు అలవాటైపోయింది. ఆమెన విషయమే తీసుకోండి. రాత్రివేళ స్నేహితురాలి పుట్టినరోజు పార్టీకి వెళ్లకుండా ఉండాల్సింది. వెళ్ళినా మగవాడి మనసు చెదిరేలా అలంకరించుకోకుండా ఉండాల్సింది. అనుకోకుండానో ఓ తప్పు జరిగింది, ఓ మచ్చ పడింది, ఓ కళంకం అంటింది. అక్కడితో ఆ అమ్మాయి అందరిలా సజావుగా జీవితం గడిపే మార్గం మూసేయడమేనా? జరిగింది తలుచుకుని క్షణక్షణము కృషించి పొమ్మని శపించటమేనా? తప్పు చేసినంత మాత్రాన తనకు అంత శిక్ష ఎందుకు వేయాలి? క్షమించి మంచి జీవితాన్ని ఇవ్వలేమా అని ఆలోచించాను. ఇవ్వగలను. అంతటి విశాల హృదయాన్ని భగవంతుడు నాకు ప్రసాదించాడు. ఒక పతితను ఉద్ధరించే అవకాశం నాకు అందించాడు. అందుకు నేను చాలా చాలా ఆనందిస్తున్నాను. నా స్నేహితులు ఎవ్వరూ ఇలా చెడిపోయిన అమ్మాయిని పెళ్లి చేసుకోరు కూడా. ఇది నాకు మాత్రమే సాధ్యం. అందుకు నేను గర్వపడుతున్నాను. మీరిక నిశ్చింతగా ఉండండి. కళంకితే అయినా ఆమెని నేను వివాహం ఆడతాను. తను పోగొట్టుకున్న అదృష్టాన్ని తిరిగిస్తాను. కాకపోతే ఇక ముందైనా ఈ తిరుగుళ్ళు అవి తగ్గించి కాస్త పద్ధతిగా ఉండమనండి. నాకు క్షమాగుణం ఎక్కువ కదా అని మళ్ళీ ఇలాంటి తప్పు చేస్తే మాత్రం బాగుండదు. ముందే చెప్తున్నాను. నాకు కృతజ్ఞతలు తెలపాలని మీరు తహతహలాడుతుంటారని తెలుసు. వద్దు, నాకు పొగడ్తలు ఇష్టం ఉండవు. నన్ను మొహమాట పెట్టకండి దయచేసి. వెంటనే ముహూర్తాలు పెట్టించండి. సుదర్శన్. ఆహా, ఎంత సంస్కారవంతుడో! చేతిలోకి లెటర్ ప్యాడు పెన్ను తీసుకుంటూ నవ్వుకుంది ఆమని. సుదర్శన్ గారు, నమస్కారం. మీరు నా మీద అపరిమితమైన క్షమావర్షం కురిపించారు. మీ సంస్కార గుణానికి నిజంగా అభినందనలు. కానీ మీరు అనవసరంగా అక్కర్లేని చోట మీ దయాగుణం చూపించారనిపిస్తోంది. నాకు కావాల్సింది ఒక దుర్మార్గుడు పాశవికంగా గాయపరిచినందుకు సానుభూతి మాత్రమే, దయాభిక్ష కాదు. నా తప్పును క్షమిస్తానన్నారు. నేను పతితనే అయినా పెళ్లి చేసుకుంటానన్నారు. కానీ నాది తప్పు కాదు, నేను పతితను కాను. మనస వాచ కర్మణ నేను పవిత్రురాలిని. అలా భావించిన వారికే నేను భార్యనవుతాను. అంతేగాని ఉద్ధరిస్తున్నానని అపోహలో కాలరెత్తుకుంటున్న మీలాంటి వారికి వంగిపోయి లొంగిపోయి తాళి కట్టినందుకు జీవితాంతం కృతజ్ఞతగా మీ పాదాల ముందు తలవంచుకుని బతుకుతానని ఎప్పుడూ అనుకోకండి. మళ్ళీ చెబుతున్నాను, ఎవరో చేసిన పాపం నాకంటదు. నేను పవిత్రురాలిని. ఆ నమ్మకంతో నేను తలెత్తుకు బతుకుతాను. అలా నమ్మే వ్యక్తి ముందే తల వంచుతాను. అలాంటి వ్యక్తి తారసపడకపోతే ఒంటరిగానే ఉంటాను. ఎన్నాళ్ళైనా ఎన్నేళ్లైనా. ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్. సెలవు. ఆమెని ఆ ఉత్తరాన్ని స్వయంగా తనే పోస్ట్ చేసి వచ్చింది. ధైర్యంగా తలెత్తుకుని ఆమని. కథ పేరు తిరుగుబాటు. రచించిన వారు వలివేటి నాగచంద్రావతి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో కొత్త కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.